పేరిణి నాట్యాన్ని వీక్షించండి. మనదైన వరంగల్లు, మనదైన రామప్ప యునెస్కో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆ గుడి నుంచి ప్రేరణ పొందిందే పేరిణి. ఇప్పుడు తెరల మీద కూడా పేరిణి కళాకారుల్ని చూద్దాం. పేరిణి నృత్యం.
కొన్ని వందల ఏళ్ల క్రితం రామప్ప ఆలయంలోని శిల్ప కళాకృతులు ఆ రోజు అమరశిల్పి మన జాయప నృత్తరత్నావళి అనే లక్షణ గ్రంథాన్ని రాసి ఆ పేరుని నాట్య విన్యాసాల్ని బొమ్మలుగా చెక్కితే నటరాజ రామకృష్ణ గారు మన వరంగల్లోని రామప్ప గుడిని ఆధారంగా చేసుకొని కళా ప్రపంచానికి అందించిన కళారూపమే పేరిణి. భాషా సాంస్కృతిక శాఖ కళాకారులు సమర్పించిన పేరిణికి మీ హృదయపూర్వక అభినందనలు అందజేయవలసిందిగా కోరుతూ గౌరవనీయులైన మంత్రివర్యులు వేదికపైకి వేయించేసి ఉన్నారు. ఆనరబుల్ మినిస్టర్స్, అలాగే ప్రజాసేవా రంగంలో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఒపీనియన్ లీడర్స్ ఎందరో ఉన్నారు వేదికపైన. వారందరికీ ప్రభుత్వం పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, మరి కొద్దిసేపట్లోనే ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, మన శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఇంకా మహనీయులు ఎందరో వేంచేయనున్నారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ తర్వాత ఆ తల్లి ఆశీస్సులు అందుకొని వేదికపైకి వేంచేస్తారు పెద్దలందరూ. ఇప్పుడు భాషా సాంస్కృతిక శాఖ కళాకారుల ఆటల్లోకి, పాటల్లోకి. హలో 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 కొంచెం బెంచండి. ఒక 5-6 రండి, 5-6 ప్యాడ్ కీబోర్డ్, డప్పు డోలక్, అందరొద్దు ఒక ముగ్గురు చాలు. ఆడోళ్ళు డాన్సర్ ఇలా ప్రజాప్రభుత్వం కొలువుదీరి సరిగ్గా సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో 6 గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ. రఘు గారు ధన్యవాదాలు. గౌరవనీయులైన తెలంగాణ విజయోత్సవాల ముఖ్య అతిథి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే తెలంగాణ తల్లి ఆవిష్కరణ కోసం వేయించేనున్నారు గనక గౌరవనీయులైన మంత్రివర్యులు పెద్దలందరినీ ఈ విగ్రహం దగ్గరకు రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానిస్తూ ఉంది వేదిక. ఆల్ ది ఆనరబుల్ మినిస్టర్స్ and all the dignitaries are requested to be available at the Telangana Talli statue, please. Honorable CM, Deputy CM, Cabinet Ministers, Vice Chairman Planning Board, Chairman TSLC, Speaker TSLA, alage Leader of the Opposition TSLC, Purva Mukhyamantri Varyulu, Deputy Chairman TSLC, వివిధ సామాజిక సేవలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సలహాదారులు, కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, గవర్నమెంట్ చీఫ్ విప్ టీఎస్ఎల్సీ, గవర్నమెంట్ విప్ టీఎస్ఎల్ఏ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ఇంకా వివిధ కమిషన్ల చైర్పర్సన్స్, వివిధ కమిషన్ల మెంబర్స్, సిఎంఓ కార్యాలయం, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, ఆనరబుల్ సిఎస్ గారు, స్పెషల్ సిఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ సెక్రటరీస్, అడిషనల్ సెక్రటరీస్, జాయింట్ సెక్రటరీస్, డిప్యూటీ సెక్రటరీస్, ఆయా జిల్లాల కలెక్టర్లు, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, అలాగే సెక్రటరీ లెజిస్లేటర్ అండ్ సెక్రటరీ లా, వివిధ జిల్లాల నుంచి వేయించేసిన కలెక్టర్లు, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఇంకా వారి ప్రభుత్వ యంత్రాంగం, అలాగే ఐఎఫ్ఎస్ అధికారులు, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ అండ్ ఇతర ఐఎఫ్ఎస్ అధికారులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, అలాగే న్యాయమూర్తులు, ఎలక్షన్ కమిషనర్ గారు, విజిలెన్స్ కమిషనర్ గారు, మెట్రో రైల్ ఎండి గారు, అలాగే సెక్రటేరియట్ అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా
అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది ఈ వేదిక. కొద్దిసేపట్లోనే ఈ విజయోత్సవాల్లోని ప్రధానమైన సందర్భం నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్న దాశరథి మాటను గుర్తు చేసుకుంటూ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అనే సగర్వంగా చాటి చెప్పిన మహాకవి దాశరథి 4 కోట్ల తెలంగాణ బిడ్డలకు నిత్య స్మరణీయులు. అవి నిరంతర ఉత్సాహ వాక్యాలు. ప్రపంచంలోని ప్రతి జాతికి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంటుంది, మూర్తిమత్వం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది. సాంస్కృతికంగా, భౌగోళికంగా, సామాజికంగా, ఆచార వ్యవహారాల పరంగా ఏ జాతి నేపథ్యం ఆ జాతికి ప్రత్యేకం. ఏ జాతి జీవన విధానం, ఏ జాతి సాంస్కృతిక సాహిత్య కళా వారసత్వం ఆ జాతికి నిరంతరం ఉత్తేజం ఇచ్చి ముందుకు నడుపుతూ ఉంటుంది. తెలంగాణ పోరాటంలో, ప్రత్యేక రాష్ట్రోద్యమ సందర్భంలో సకల జనుల్ని, సబ్బండ వర్ణాల్ని ఉత్తేజపరిచిన చిహ్నాలు ఎన్నో. తెలంగాణ గడ్డ మీద పుట్టిన భూమి పుత్రుల్ని అందరినీ ఒకటి చేసేందుకు తెలంగాణ తల్లి అందరికీ ఒక ఆశీస్సులిచ్చే కల్పవల్లి. తెలంగాణ తల్లికి ప్రజాబాహుళ్యంలో అనేక రూపాలు ఉండవచ్చు. ప్రభుత్వం వాటిలో దేనిని అధికారికంగా గుర్తించలేదు. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమాల నేల, పోరాటాలు, త్యాగాలు, స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకటే గర్జించిన ఉద్వేగపు మాల మన తెలంగాణ. అలాంటి చరిత్రాత్మకమైన ప్రజా పోరాటానికి ఊపిరిలుదిన మాతృమూర్తి తెలంగాణ తల్లిని రూపకల్పన చేసుకుంది ప్రజా పాలనా ప్రభుత్వం. ఆవిష్కరణతో ఈ ఉత్సవాల్లో ఒక అద్భుతమైన స్ఫూర్తిని అందిస్తోంది యావత్ తెలంగాణ సమాజానికి. తెలంగాణ తల్లి రూపం నిఖార్సైన తెలంగాణకు నిలువెత్తు సంతకం అన్నారు ఆనరబుల్ సీఎం గారు. మరి ఈరోజు శాసన సభలోనూ, శాసన మండలిలోనూ ఈ తెలంగాణ తల్లి ఆశీస్సులు యావత్ తెలంగాణ జాతికి అందాలన్నారు పెద్దలందరూ. సస్యశ్యామల ఫలసాయానికి, సౌందర్యానికి, సతత హరిత భవితకు ప్రతీకగా పచ్చని చీరను మరి రూపొందించారు ఈ విగ్రహ రూపశిల్పులు. అలాగే మొక్కజొన్న, పచ్చజొన్న, వరికంకులు లాంటి వ్యావసాయిక రంగంలో సమృద్ధికి, సంపన్నతకు చిహ్నం కనిపిస్తోంది. మనకు తెలుసు, ముఖ్యమంత్రి చాలా వేదికలపై చెప్పారు, తెలంగాణ స్టాండ్స్ ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ ఇన్ ది ప్యాడీ ప్రొడక్షన్. వరి ఉత్పాదనలో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. అందుకు మనం రైతన్నలకు చేతులెత్తి నమస్కరించాలి. పల్లె పల్లెన ప్రజాపాలన అని పాడుతున్న భాషా సాంస్కృతిక శాఖ కళాకారులకి ధన్యవాదాలతో మరి ఇందాకే స్థానిక శాసనసభ్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధన నాగేందర్ గారు చెబుతున్నారు, ఇక్కడ తెలంగాణ తల్లి ఆవిష్కరణ అవుతూనే అక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రూపకల్పనలో ప్రధాన భూమిక పోషించిన పెద్దలు సోనియా గాంధీ గారు వారి జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమం వారు చేపడుతున్నట్టు తెలియజేశారు. ఇప్పుడు భాషా సాంస్కృతిక శాఖ పాటల్లోకి.
తెలంగాణ పల్లెలు జిల్లాల నుంచి వేంచేసిన మీ అందరూ ఈ పండుగ సంబరంలో మైమరుస్తున్న వేళ, ఈ ప్రశాంతమైన ఈ సాయం సంధ్య వేళ కొద్దిసేపట్లోనే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు వేంచేస్తారు. మీ అందరికీ సవినయంగా మరోసారి గుర్తు చేస్తోంది ఈ వేదిక. ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్, పెద్దలందరూ ఈ ఆవిష్కరణ పవిత్ర సందర్భంలో పాల్గొంటున్నారు. ఆవిష్కరణ తర్వాత వేదికపైకి వేంచేసిన తర్వాత జ్యోతి ప్రకాశనం ఉంటుంది. జ్యోతి వెలిగిన తర్వాత జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం. ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తెలంగాణ తల్లి గూర్చిన రూపకల్పన హృదయంలో చేసుకున్నారు, ఈరోజు ప్రజాంకితం చేస్తున్నారు. అలాగే తెలంగాణ గీతం మన స్టేట్ సాంగ్గా అందించిన మానవీయతలో, హృదయ స్పందనలో, అద్భుత కవిత్వ మానవీయ చిత్రణలో అందవేసిన అందశ్రీ గారు వేదికపై ఉన్నారు. ప్రకృతి మలచిన కవి, నదిపై కవిత రాసేందుకు ప్రపంచంలోని నదులన్నీ చుట్టి వచ్చిన కవి ఈ వేదికపై ఉన్నారు. అలాగే తెలంగాణ తల్లి రూపాన్ని, ఒక ఆకృతిని మనకు అందించిన ఆచార్య తోపారపు గంగాధర్ గారు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొని బాలచెలిమి, చెకుమికి, అక్షర దీక్ష, అలాగే రమణారెడ్డి గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్ష. మరుదయేనావర్తయంతి శతమేనమేన శతాత్మానం భవతి శతమనంతం శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమా అధ్యాస్మహం యేర్నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధే అనురాధాన విషావర్ధ శతం జీవేమ శరదః సవీరాః. మరోమారు మీ అందరికీ సవినయంగా మనవి చేస్తుంది వేదిక. తెలంగాణ రాష్ట్ర గీతం ప్రతిధ్వనిస్తుంది ఈ ప్రాంగణంలో. అప్పుడు దయచేసి అందరూ లేచి నిలబడి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. జ్యోతి ప్రకాశనం తర్వాత అదిగో తెరపై కనిపిస్తోంది వాహన శ్రేణి. తెలంగాణ తల్లి నిల్చున్న పీఠం కూడా ప్రతీకాత్మకంగా ఉంది. ఉద్యమాల చరితను, అమరవీరులకు నివాళిగా పోరాడి సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టుతున్న ఒక పీఠిక మనకు తెలంగాణ తల్లి విగ్రహం. అలాగే అద్భుతమైన ప్రతీకాత్మకతతో, తాత్వికతతో, కృష్ణా గోదావరి నదులతో అలరారుతున్న జన తెలంగాణకు ప్రతీకంగా, పంచభూతాల్లోని నీటికి ప్రతీకగా ఉంది. అదిగో ఆనరబుల్ సీఎం గారు ఏం చేశారు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులన్నీ జరిగిన గాని నడవలేదు రేవంతన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. ముక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల
త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు. ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొలగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తీర్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా అన్నకు తోడున్నా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నింది గడ్డ. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు. ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు. ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు. దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న హరిచంద్రపుత్రగా ఉదవరణ దృష్పర్ధదా. ఓం అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు. దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తర దిక్ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే భాగ్యనగరే సచివాలయస్థలే భగవద్భాగవతాచార్య సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యావహారికదాంధ్రమానేన శ్రీ స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణ अस्मिन् वर्तमान व्यावहारिकमानेन सौभाग्यदां भाग्यदां हस्ताभ्यामभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां ताभीष्टबलप्रदां हरिहर ब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कजशङ्खपद्मनिधभिर्युक्तां सदा शक्तिभिः सरोजहस्ते धवलधरां शुकगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भोजगरे प्रसीदमज्ञो ओम श्री राज्यलक्ष्मी स्वरूपिण्यै नमः। ध्यायामि आवाहयामि आसनं समर्पयामि ओम अर्घ्यं समर्पयामि हृदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहायिमे गन्धद्वारान्दुरादर्शां नित्यवष्टाङ्गरीशिनी ईश्वरीं सर्वभूतानां तामिहो भक्वये श्रियो ओम सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां लयां पद्मां तुजिं स्वाहा स्वदां सुतां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीं वसुदां वसुधारिणीं नमामि कमलां कान्तां क्षिपां क्षीरोदसम्भवां पदां बुद्धिं वरगां हरिवल्लभाम् अशोकाम् अमृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरं पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रदहोदरीं चतुर्भुजां चन्द्ररूपां इन्दिरां इन्दुशीतलाम् आह्लादजननीं पुष्टिं शिवां शिवकरीं सतीं विमलां विश्वजननीं दुष्टिन्दहरिद्रनाशिनीं प्रीतिपुष्करिणीं शान्तां शुक्लमालयाम्बरां श्रियो भास्करीं बिल्वनिलयां वरारोहां यशस्विनीं वसुन्धरामुदाराङ्गां हरिणीं हेममालिनीं धनधान्यकरीं सिद्धिं श्रीणसौम्यां शुभप्रदां
నృపవేష్మగతానందాం వరలక్ష్మీం వధుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయాం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళీ బ్రహ్మ విష్ణు దివాత్మికాం మామి భువనేశ్వరీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం श्रीमन्मन्दगडाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां लोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना वरदा भवा ओम मानोहिकंसे जातवेदो कामश्वं वरुषं जगते अविप्रदग्नागे श्रियामा परिपादया तं राजं च विराजं च भेत्रेर्याजनो गृहे लक्ष्मीराष्ट्रस्तयामुखे तयामास गोसृजामसि उल्लासपल्लविदपालित सप्तलोके निर्वाहकोरगितनेमि कटाक्षलीला श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरंगराज महिषीं श्रियमाश्रयामः श्रीराज्यलक्ष्मी स्वरूपिणी महालक्ष्मी देवताभ्यो नमः इमो कूष्माण्डबलिनो गृहाणा ओम फलिनेरया अबला अपुष्पायाश्च पुष्पिणीः बृहस्पति प्रचोदास्तानमञ्जन्वगोहतः फलं मनोरथं पुत्रपौत्र प्रवर्धनम् यस्मात् तस्मात् प्रजानेन अदस्यान्तिं प्रयच्छ मे ओम ममाग्ने परच विहवेश्वस्तु वयन्त्वेन्धनस्तर्वभुषेम मह्यन्नमन्तां प्रदिशश्च दस्र द्रवन्देवो बृहस्पतिः ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రోధారయదాం. అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించబడుతోంది. తెలంగాణ తల్లి మనందరికీ చల్లని ఆశీస్సులు అందిస్తున్న వేళ ఇది. జాతి ఆత్మగౌరవ ప్రతీకగా, అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా ఆవిష్కరించిన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, పాల్గొన్న డిప్యూటీ సీఎం గారికి, మంత్రులకు, పెద్దలకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ధ్రువేణ హవిషా కస్మై దేవాదే బ్రహ్మణ అయం బ్రహ్మణస్పదే. రాష్ట్రం ధారయదాం ధ్రువం. నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్న దాశరథి మాటల్ని గుర్తు చేసుకుందాం ఈ తరుణంలో. ఒక జాతి వ్యక్తిత్వానికి, జాతి అస్తిత్వానికి, జాతి మూర్తిమత్వానికి చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, సామాజిక చిహ్నంగా ఉన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆనరబుల్ సీఎం గారు. అగ్నిర్వా అవామాయతనో ఆయతనవాన్ భవతే. యోగ్నేరాయతనం వేద ఆయతనవా ఆభో వై అగ్నేరాయతనో య ఏవం వేద. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంతన్నా నిక్కదేసి అడిగే మునగాడు. భూమిన వానైతాడు, వీరసాదల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమా.
కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గది. తెలంగాణ అస్తిత్వ పతాకగా, జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపికగా, ఒక అపూర్వ జ్ఞాపికగా అందించిన తెలంగాణ తల్లి నీడన జ్యోతి వెలిగించి ఈ వేదికపై జరిగే కార్యక్రమాలను శుభారంభం చేస్తున్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రి వర్యులు, గౌరవనీయులైన శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు. మన వారసత్వాన్ని, మన వారి సత్వాన్ని, సాంస్కృతిక ఔన్నత్యాన్ని తెలంగాణ తల్లి మనకు అన్ని వేళలా ఆశీస్సు అందిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తోంది వేదిక. జెండా బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, వీర సాదల ధైర్యం వీడు, దుంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. బడులు గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి, విరిసే జన విజ్ఞానం తెలంగాణ కీర్తిని పెంచాలి అంటూ ప్రతి పదంలో స్ఫూర్తినిచ్చే తెలంగాణ గీతం అందరం లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మన హృదయపూర్వకంగా గౌరవిద్దాం. తెలంగాణ రాష్ట్ర గీతం. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఒకసారి వేదికకి అభిముఖంగా అంటే ప్రేక్షకులకి వెనక వైపు ఉన్న దృశ్యాన్ని చూడమంటున్నారు పెద్దలు. అక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లి మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు
గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా సన్మానం. ఇందాకే జాతిని జాగృతపరిచే గీతాన్ని మనకు తెలంగాణ గీతంగా, రాష్ట్ర గీతంగా ఆవిష్కరించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ అందశ్రీ గారు. అందశ్రీ ప్రకృతి మలచిన కవి, తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు. 1950 వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ. మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. కరతాళ ధ్వనుల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు, శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు, ఆచార్య టి గంగాధర్, మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు, జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినార్ట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు, ఈ బాబు కార్డ్లెస్ అమ్మా, హలో నమస్కారం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిన్నటి 10 సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా, అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి శరణాగతి శరణాగతి. జై తెలంగాణ. అందశ్రీ గారికి అభినందనలు, ధన్యవాదాలు, అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు, అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆచార్య గంగాధర్ గారు బాలచిలిమి, చెకుమికి, అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు ఎంతో అందుకున్నారు. మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినార్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం. వారు ఎంఏ ఫినార్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. వారు చెక్కిన ఆకృతులు ఎన్నో. మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవెనలిస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి, ఆనరబుల్ సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు.
ఆత్మీయ సన్మానం అందుకున్న అందశ్రీ గారికి, గంగాధర్ గారికి, రమణారెడ్డి గారికి శుభాకాంక్షలతో గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర హృదయ స్పందన చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్న నేటి సంబరానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ శాసన సభాపతి గారు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు, లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ తల్లులు, మీ అందరికీ నా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సంబరం 4.5 కోట్ల తెలంగాణ ప్రజానికం గుండె చప్పుడు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పోరాట పటిమను, త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రేరణనిచ్చే తెలంగాణ తల్లి రూపం మనందరి ముందు సాక్షాత్కరించాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పదం నుండి ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహమే కాదు, మహాకవి దాశరథి గారు అన్నట్లు ఎవరు కాకతి, ఎవరు రుద్రమ, ఎవరు రాయలు, ఎవరు సింగన, అంతా నేనే, అన్నీ నేనే, అలుగు నేనే, పులుగు నేనే, వెలుగు నేనే, తెలుగు నేనే అని తెలంగాణ పౌరుషాన్ని, మాతృత్వపు మమకారాన్ని, త్యాగాన్ని, సబ్బండ వర్గాల ఆశల్ని రంగరించుకున్న నిండైన తల్లి రూపం ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం. మనందరం దీనికి సాక్షిభూతులు కావటం ఒక గొప్ప అదృష్టం. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న తల్లి ఆకాంక్షకు అనుగుణంగా అందరం పురోగమించాలని ఆశిస్తూ ఈ శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలకు ధన్యవాదాలతో హార్దికంగా, ఆర్థికంగా తెలంగాణ వికాస పథంలో సాగాలని నిరంతరం కృషి చేస్తున్న వరిష్ఠ సామాజిక రాజకీయ సేవా దురంధరులు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్క గారి శుభాకాంక్షా సందేశం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, గౌరవ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారికి, గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి సీతక్క గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులకి, గౌరవ మంత్రివర్యులు
శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలందరికీ, నా తోటి శాసనసభ్యులకి, తోటి శాసన మండలి సభ్యులకి, వేదికను అలంకరించిన ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఈ కార్యక్రమానికి అశేషంగా కదిలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో చిరస్థాయిగా చరిత్రలో గుర్తుంచుకోదగినటువంటి రోజుగా మేమంతా భావిస్తూ ఉన్నాం. దశాబ్దాల తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఆనాటి మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని ఆనాటి హోంశాఖ మంత్రులు శ్రీ చిదంబరం గారి చేత ప్రకటింపజేసినటువంటి రోజు. అందుకే కోట్లాది మంది ప్రజల కలలు నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా మిత్రులారా, కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధుల కోసం, నీళ్ల కోసం, నియామకాల కోసం మన పోరాటమంతా, మన ఆరాటమంతా మిగులు బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అలియా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తే 7 లక్షల కోట్ల పైబడి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వకుండా, తీసుకురావాల్సిన నీళ్లని తీసుకొని రాకుండా, ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి ప్రజల్ని బందీ చేసి అనుక్షణం అవమానాలకు గురి చేస్తూ ఒక రాజ్యహింసతో ఈ రాష్ట్ర పాలన సాగిస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా శ్రీ రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలతో, ఆనాడు శాసనసభా పక్ష నాయకుడిగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో మా తోటి సహచరుల, ఈనాటి మంత్రివర్గ సహచరులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, ఆనాటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కానీ అందరూ సమిష్టిగా పెద్ద ఎత్తున ఇందిరమ్మ రాజ్యం తీసుకొని రావాలి, పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలి, ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో మేమందరం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ ఉద్దేశం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఈనాడు ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సంబరాలు చేసుకుంటున్నాం. చాలామందికి ఆలోచన రావచ్చు, ఎందుకయ్యా మీరు సంబరాలు చేసుకుంటున్నారు? మొదటిది, తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, స్వతంత్రంగా బతకటం అనేది తెలంగాణ ప్రజలు నిరంతరం కోరుకునేటువంటి వాడు. అటువంటి స్వేచ్ఛని ఈరోజు రాష్ట్రం నలుమూలల భావ స్వేచ్ఛను వ్యక్తపరచడమే కాదు, స్వతంత్రంగా మన భావాలను వ్యక్తపరిచేటువంటి పరిస్థితుల్ని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాగానే నిరుద్యోగ యువతీ యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి దాదాపు 56,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. రాగానే ఈ రాష్ట్రంలో మహిళలందరినీ మహాలక్ష్ములుగా కొలుస్తూ మహాలక్ష్ములంతా కోటేశ్వరులు కావాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఆత్మగౌరవంగా బతకడానికి కావలసిన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. అలాగే వారందరికి కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని ఇస్తూ
5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలని మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. మీరు అప్పులు భారంలో పడేస్తే అతలాకుతలం అవుతూ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర అప్పులు కట్టాల్సిన బాధ్యత మా పైన పడితే దాదాపు 64,000 కోట్ల రూపాయల్ని మీరు చేసిన అప్పులకి వడ్డీ అసలు కొంత ఈ సంవత్సరం కట్టుకుంటూ వచ్చాం. అట్లాగే ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ మేము ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఇస్తామని చెప్పిన మాట ప్రకారం మార్చి నెల నుంచి మొదలుపెట్టి నిరంతరం ఈరోజు 200 యూనిట్ ఉచితం కరెంటు ఇస్తూ వచ్చాం. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేటెంట్ రైట్ గా ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్తుని క్వాలిటీ పవర్తో దాదాపు 12,000 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ డిస్కౌంట్ కట్టాం. అట్లాగే గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే ఇస్తామని చెప్పిన మాట ప్రకారం అనేక రకాలైన ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ఆ గ్యాస్ సిలిండర్లు లబ్ధిదారులు అందరికీ అందిస్తా ఉన్నాం. అట్లాగే మిత్రులారా, మేము ఇచ్చిన మాట ప్రకారం మా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో మెడ తెంపుకోనైనా సరే మేమిచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చి అందరూ ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భంలో దాదాపు 21,000 కోట్ల రూపాయలని రైతు రుణమాఫీ కింద ఈ మొదటి సంవత్సరంలో రైతుల అకౌంట్లోకి నేరుగా హార్డ్ క్యాష్ ని పంపిణీ చేశాం. ఇది మాకున్నటువంటి నిబద్ధత. రైతుల ఇన్సూరెన్స్ కట్టాం. ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని మా గొప్ప చెప్పితే ఆర్థిక పరిస్థితిని ఘాట్లో పెట్టి ప్రతి నెల ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి పెన్షన్దారులకి మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఘాట్లు పెట్టి ముందుకు పోతాం. ఇవన్నీ ఒక పక్కన చేస్తూనే రాష్ట్రంలో మన పారిశ్రామిక విధానాన్ని పెంపొందించుకోవటం కోసం ముఖ్యమంత్రి గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారు దావోస్ వెళ్ళి దాదాపు 36,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనందరికీ తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయాలని అందులో అద్భుతంగా ఐటీ అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని స్కిల్ యూనివర్సిటీని పెడుతూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ మధ్య కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్కి వెళ్ళి అయ్యో పిల్లలు బాధపడుతున్నారే, సరైన తిండి పెట్టపోతా ఉన్నారు, సరైనటువంటి వసతులు ఇవ్వలేకపోతున్నారని చెప్పి పాపం బాధ వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయ్యా నేను అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు పెరిగిన ధరలకు అనుగుణంగా ₹1 కూడా మీరు పెంచకుండా ఆ బిడ్డలు బాధపడుతుంటే మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా కూర్చొని ఆలోచన చేసి ఈ బిడ్డలు మన భవిష్యత్తు, వారందరికీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలని చెప్పి ఒక్కటేసారి 40% డైట్ బిల్స్ ని పెంచినటువంటి ఘనత కూడా ఇందిరమ్మ రాజ్యానిది అని చెప్పడానికి కూడా మేము సంతోషిస్తా ఉన్నాం. అంతెందుకు మన బిడ్డలందరూ మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇతర స్కూల్స్లో కానీ బిల్డింగ్ లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఒకటే గదిలో భోజనం, ఒకటే గదిలో తరగతి, ఒకటే గదిలో పడుకోవటం ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసి కూడా 10 ఏళ్ళు మీరేమి చేయలేదు. 2022-23 కేవలం 70 కోట్లు మాత్రమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్కి మీరు నిధులు కేటాయిస్తే మేము ఆలోచన చేశాం
మా పిల్లలు బాగా చదువుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండాలనే ఆలోచనతో ఈ ఒక్క సంవత్సరమే బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా లేనట్టుగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని దాదాపు 5,000 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మీ అంతా గమనించి ఉండి ఉంటారు. ఇటువంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే నిరుద్యోగ యువతి యువకులకి ప్రోత్సాహం ఇస్తూనే తర్ఫీద్ సెంటర్లు ఏర్పాటు చేస్తూనే ప్రభుత్వ పాఠశాలలో డిఎస్సిని కండక్ట్ చేస్తూనే ఈ సమాజం తలెత్తుకొని బతకడం కోసం సకల జనులు సమ్మె చేసి ఆ సమ్మె చేసినటువంటి వాళ్ళందరికీ ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లి గౌరవాన్ని ప్రతిష్ఠించుకోవటం కోసం, గౌరవించుకోవటం కోసం ఈరోజు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రజానికి అంతా తలెత్తుకునేటట్టుగా మన అమ్మ, మన నానమ్మ, మన అక్క ప్రతిరూపంగా ఈరోజు తెలంగాణ తల్లిని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. మేమేదో ఒక తెలంగాణ తల్లిని ఏర్పాటు చేశాం, మీరేదో మారుస్తున్నారని. మేమేది మార్చట్లేదు. ఆనాడు తెలంగాణ తల్లిగా అనేక రాజకీయ పార్టీలు అనేక రకాల తల్లుల విగ్రహాలను పెట్టుకొని ముందుకు వెళ్ళాయి. అధికారికంగా తెలంగాణ తల్లిని ఇంతవరకు మీరు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మేము మొట్టమొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవాలి. ఆ తెలంగాణ తల్లి కూడా కోట్లాది మంది తెలంగాణ ప్రజల అమ్మలాగా, ఆరాధ్య దేవులాగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పోరాటానికి స్ఫూర్తించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలను ఆశీర్వదించే తల్లిలాగా, కోట్లాది మంది ప్రజలకి పసిడి పంటలు పండించేటువంటి పచ్చని తెలంగాణ కనపడేటట్టుగా ఆకుపచ్చ రంగుతో చీర, పౌరుషానికి ప్రతీకగా ప్రగతిశీల భావాలతో ముందుకు వెళ్ళేటట్టు ఎరుపు రంగుతో ఒక పక్కన అత్యంత బహుజనుల పోరాటాల స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉండేటట్టుగా కింద పీఠం బ్లూ కలర్తో పోరాటాల్ని చేయటం ఒక్కటే కాదు, ఎంత అధికారం ఉన్నా ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి అణగదొక్కుతున్న ప్రభుత్వాన్ని నిలదీయటానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి పిడికిలి బిగించి చూపించినటువంటి తెలంగాణ స్ఫూర్తిని పీఠానికి కింద పిడికిళ్ళు గుర్తుగా తెచ్చుకున్న తెలంగాణలో ఆ తల్లిని, అమ్మని గౌరవించుకుంటామని చెప్పి అరచేతిలో నిలబెట్టుకొని పూజిస్తామని చెప్పేటువంటి ప్రతీకగా అరచేతులు ఈ రకంగా యావత్ తెలంగాణ సమాజం యొక్క గౌరవాన్ని పెంచుకునేటట్టుగా మనం ఈరోజు గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకుంటున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం సమస్తం కూర్చొని ఆలోచన చేసి ప్రజలందరి ఆలోచనలు తీసుకొని ఈ తెలంగాణ ప్రజల ప్రతిష్ట నిలబడేటట్టుగా, తల ఎత్తుకొని గౌరవించుకునేటట్టుగా ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ప్రతిష్ట ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా చేయటానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఒక ప్రకటన చేసిన సంఘటన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరమే కాదు, భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖు నాడు రాష్ట్ర ఉత్సవంగా, దేశ ఉత్సవాలు ఆగస్టు 15, జనవరి 26 ఏ రకంగా జరుగుతాయో ఈ రాష్ట్ర పండుగ కూడా డిసెంబర్ 9 నాడు ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈరోజు చట్టసభలో ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చట్టసభల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి ఒక చక్కటి సందేశాన్ని కూడా ఇచ్చారు. ఇటువంటి పవిత్రమైన ఉన్నతమైన ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇందిరమ్మ రాజ్యం యావత్ రాష్ట్ర మంత్రి మండలంతా కలిసి కూర్చొని నిర్ణయం చేసి
సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్ ప్రాంగణంలో మన అందరం తలెత్తుకొని గౌరవించుకునే స్థాయిలో ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారికి ధన్యవాదాలు. సహృదయం సహకారం తెలంగాణపు ప్రజల వంతు, సహృదయం సహకారం తెలంగాణపు ప్రజల వంతు, సంక్షేమం అభివృద్ధి సమగ్ర ప్రగతి నా వంతు అంటున్న గౌరవనీయులు మన ప్రియతమ రేవంతు. మన జాతీయ భూమికతో పోలిక, ప్రపంచ వేదికతో మన పోటీ అంటూ తెలంగాణను అంతర్జాతీయ గమ్యంగా మలిచేందుకు కృషి చేస్తున్న రైజింగ్ తెలంగాణకు నేతృత్వం వహిస్తున్న ఆనరబుల్ సీఎం గారి విజయోత్సవ సందేశం. జెండా బట్టి సింగమోలే కదిలినాడు అందరూ కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు వీరసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. మిత్రులారా, డిసెంబర్ 9 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇష్టమైన పది కాలాల పాటు గుర్తుపెట్టుకొని పండగ చేసుకునే పర్వదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారి అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో 4 కోట్ల తెలంగాణ ప్రజల తల్లి, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు శాసన మండలి చైర్మన్ పెద్దలు సుఖేందర్ రెడ్డి గారిని, శాసనసభ అధ్యక్షులు గడ్డం ప్రసాద్ కుమార్ గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులు మిత్రుడు బట్టి విక్రమార్క గారిని, పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పెద్దలు మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, పెద్దలు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, పెద్దలు మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని, పెద్దలు మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారిని, సోదరీమణి మీ అభిమాన నాయకురాలు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని, అదేవిధంగా మంత్రివర్యులు సోదరీమణి కొండా సురేఖ గారిని, హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, మిత్రుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని, మిగతా మంత్రివర్గ సహచరులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు, ఈరోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరంను ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో పాల్గొని ఈ కార్యక్రమం
ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని, మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని, శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కవులు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం. మిత్రులారా, ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి. మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి. 4 కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు, హవయేళన చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం. అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది, మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం. కానీ ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు ఈ కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది. మిత్రులారా, ఆనాడు మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణ యువకులు ముఖ్యంగా తాము తిరిగే బండి మీదనే కాదు, తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి అని ఆనాడు టీజీ తెలంగాణ యువకులు గుండెల మీద రాయించుకున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆనాటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అంటే టీజీ అని కాకుండా టీఎస్ అని నామకరణం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షను ఆనాటి ప్రభుత్వము నిర్లక్ష్యం చేసింది. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఉద్యమకారులు, ఏ అమరవీరులు తమ గుండెలపై టీజీ అని రాసుకున్నారో ఆ టీజీనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదింపజేయడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను శాశ్వతంగా పదిలపరిచింది. ఇదే కాదు, ఈనాడు ఇక్కడున్న నిరుద్యోగ యువకులు, ఉద్యమకారులు, విద్యార్థులందరికీ తెలుసు. అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ గోడల మధ్య మారు మ్రోగుతున్నది ఈ రోజుకు కూడా జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనమని. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి ఆనాడు ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతోమంది కవులు, కళాకారులు గొంతెత్తి పాడిన సందర్భంలో అందరికీ ఆదర్శంగా నిలబడ్డ అందశ్రీ గేయం రాష్ట్ర గీతంగా మార్చుకుంటామని ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మనం ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఎదురు చూసినాం, కానీ ఆనాటి పాలకుల యొక్క ఆలోచన నాకు తెలీదు. ఎందుకో జయ జయ హే తెలంగాణ అనే గీతం రాష్ట్ర గీతంగా అవతరించలేదు. అందుకే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ గారిని సంప్రదించి వారి ఆలోచనల మేరకు గాయకులతో మాట్లాడి ఈనాడు అధికారికంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చుకోవడమే కాదు, రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ లాంటి సచివాలయంలో
ఆ గాయకుడు ఆ రచయిత అందశ్రీని సన్మానించుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం. ఇంత గొప్ప అవకాశం అదేవిధంగా రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు వ్యక్తులు వాళ్ళ ఆలోచన పరంగా అది ఆలె నరేంద్ర గారు కావచ్చు, విజయ్ శాంతి గారు కావచ్చు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు, లేదా చాలామంది ఉద్యమకారులు ఆయా రాజకీయ పార్టీల యొక్క ఆలోచన వాళ్ళ విధి విధానాలకు అనుకూలంగా ఆనాడు తెలంగాణ తల్లి ప్రతిమను వారు సృష్టించుకొని ఆయా రాజకీయ పార్టీలు వాటితో ముందుకు కొనసాగినాయి. కానీ జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి పాలకులు 10 సంవత్సరాలైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా కానీ లేదా తెలంగాణ తల్లి యొక్క ప్రతిమ అధికారికంగా ఇలా ఉండాలి, తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరుపుకోవాలన్న ఆలోచన ఏ రోజు కూడా చెయ్యలేదు. తెలంగాణ తల్లి 10 సంవత్సరాలు వివక్షకు లోనైంది. అందుకే ఈనాడు మన అస్తిత్వానికి ప్రతీకైన మన సంస్కృతి సాంప్రదాయానికి బహుజనుల నుంచి పుట్టిన ఈ ఉద్యమం బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో బహుజనుల యొక్క ఆకాంక్ష మేరకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్న తెలంగాణ తల్లి, నాకు ఈ తెలంగాణ మాతృమూర్తిని చూసినప్పుడు చిన్నప్పుడు నా తల్లి ఏ విధంగా ఉండెనో నాకు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే నాకు స్ఫురించింది. అదేవిధంగా ఎవరిని అడిగినా నా మంత్రివర్గ సహచరులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, కవులు కళాకారులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా వాళ్ళందరూ ఒకే మాట చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కళాకారుడు తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండే మన కన్న తల్లి ప్రతిరూపంగా ఈరోజు ఉన్నది, అద్భుతంగా ఉన్నది. మీరు ఆలోచన చేయకండి. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఆలోచనకు అనుకూలంగానో లేకపోతే వాళ్ళ పార్టీ విధానాలకు అనుకూలంగానో మాట్లాడతారు, మీరు వాటి పట్ల స్పందించవలసిన అవసరం లేదు అని వారు నాకు సూచన చేసిండ్రు. అదే కాకుండా ఈరోజు ఉదయం శాసనసభలో నేను స్పష్టంగా ప్రకటించిన డిసెంబర్ 9 ఒక పవిత్రమైన రోజు, ఒక పండుగ రోజు. ఈరోజు రాజకీయ విమర్శలకు, రాజకీయ ఆలోచనలకు విరామం పెట్టి పండుగ జరుపుకోవాలి. పండుగ పర్వదినాన మన ఆలోచనలు అన్నీ కూడా అమ్మ చుట్టూతోనే ఉండాలి, తెలంగాణ తల్లిని కీర్తించడంలోనే నిమగ్నం అవ్వాలన్న ఆలోచనతోటి ఈనాడు ఎలాంటి విమర్శలకు, ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని ఒక పండుగ కార్యక్రమంగా మన రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇంతకుముందు మిత్రులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు, ప్రభుత్వం యొక్క అభివృద్ధి విధానాలను సవివరంగా మీకు వివరించడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు, అవినీతి నుంచి అభివృద్ధి పదం వైపు, ఈ తెలంగాణని విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నామో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో భవిష్యత్ కార్యాచరణను రాబోయే రోజుల్లో శాసనసభలో విధి విధానాలను ప్రకటించడమే కాకుండా వీటి పట్ల చర్చ చేపట్టి తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే మిత్రులారా, తెలంగాణ ఉద్యమం సందర్భంగా సర్వం కోల్పోయి ఈరోజు తెలంగాణ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, గుర్తింపుకు నోచుకోక ఇబ్బంది పడుతున్న కొంతమంది కవులను, కొంతమంది ప్రముఖులను ఈరోజు గుర్తించాలని, గుర్తించిన వాళ్ళను గౌరవించాలని, గౌరవించిన వాళ్ళను సన్మానించాలని, సన్మానంలో భాగంగా వాళ్ళను కొంత ఆర్థికంగా కూడా ఆదుకోవాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. అందుకే మీడియా మిత్రుల వేలాది మంది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఈ తెలంగాణ కోసం సర్వం ఒడ్డి సర్వం కోల్పోయిన గొప్ప కవులు, కళాకారులు, ఉద్యమ బాటన లక్షలాది మంది విద్యార్థి, నిరుద్యోగ యువకులను ఉద్యమ బాట పట్టించిన ఈ కవులను, కళాకారులను సన్మానించుకోవాలన్న ఆలోచనతో వారిని గుర్తించే ప్రయత్నం చేసింది. అందులో గూడ అంజయ్య,
తెలంగాణ ఉద్యమం సందర్భంగా అయ్యోనివా ఓరి రాజుగానే అయ్యోనివా అనే పాట లేదా ఓరి రాజుగా అనే పాట ఇలాంటి గొప్ప గొప్ప పాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన గూడె అంజయ్యను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలన్న ఆలోచన చేసింది. అదేవిధంగా గద్దర్ అన్న అంటే మీకు తెలుసు. గద్దర్ అన్న గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గద్దర్ అన్న గురించి తెలియని వాళ్ళు ఈ 4 కోట్ల జనాలలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. వారే కాదు, బండెనుక బండి కట్టి ఈ పాట పాడని వారు, ఈ పాట వినని వారు లేరు. బండి యాదగిరి కుటుంబాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇంతకుముందే సన్మానించుకున్న అందశ్రీ గురించి నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. అదేవిధంగా గోరెటి వెంకన్న, అదేవిధంగా సుద్దాల అశోక్ తేజ, అదేవిధంగా జయరాజ్, అదేవిధంగా పాశం యాదగిరి, అదేవిధంగా ఎక్క యాదగిరిరావు గారు ఈరోజు మనం నివాళులు అర్పించే అమరవీరుల స్తూపాన్ని ఎక్క యాదగిరిరావు గారే తీర్చిదిద్దిండ్రు. ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాకుండా వారికి ఫ్యూచర్ సిటీలో 300 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా ₹1 కోటి నగదు ఇవ్వడం ద్వారా ఒక తామర పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి ఇవ్వడం, భవిష్యత్ తరాలు వాళ్ళ మనుమలు ములి మనుమనులు ఆ తామర పత్రాన్ని చూసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించింది. తెలంగాణ ఉద్యమంలో వారి త్యాగం, వారి పోరాటం ఎంతో స్ఫూర్తిని నింపింది అని చెప్పి ఈ 9 మంది కవులను, కళాకారులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సన్మానించాలనుకుంటుంది. అందుకే వారికి తామర పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అందించడమే కాకుండా వారికి ఒక ఇంటి స్థలాన్ని, వారికి ₹1 కోటి నగదును వారికి ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం, ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాలను మరవలేదు. మీ త్యాగాలు చరిత్ర పుటలలో, మీ పోరాటాలు మా మెదళ్లలో శాశ్వతంగా ముద్రించుకుంటాము. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకోవడమే కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఉన్న ప్రతి వాడు మిమ్మల్ని భుజాల మీద మోస్తారు అనే ఒక సందేశాన్ని అందించడం కోసమే ఈరోజు వీళ్ళను గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఇంటి స్థలమో లేకపోతే ₹1 కోటి ఆర్థిక ప్రయోజనం కోసమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మీ త్యాగాన్ని, మీ సర్వం వడ్డడం వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుందన్న సంకేతాన్ని ప్రపంచానికి అందించడం కోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసిన వేలాది మంది చప్పట్ల ద్వారా ఈ కవులను, కళాకారులను అభినందించాల్సిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, కొద్దిమందికి బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మా ఆలోచనలు, మా కుటుంబ గుర్తింపు, మా రాజకీయ పార్టీ మనుగడకు ఈ నిర్ణయాలు ప్రమాదకరంగా మారుతున్నాయని అనుకోవచ్చు. కానీ ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో, ఒక రాజకీయ పార్టీ కోసమో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోలేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏ స్వేచ్ఛ కోసం, ఏ ప్రజాస్వామిక పరిపాలన కోసం, ఏ బహుజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. అందుకే తెలంగాణ పరిపాలన గుండెకాయ లాంటి సచివాలయంలో ఈరోజు తెలంగాణ తల్లిని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు అవమానాలు ఎదురైనాయి. తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యానికి లోనైనం. అలాంటి అవమానాలు, నిర్లక్ష్యాలు ఇంకా తెలంగాణ ప్రజలకు ఉండకూడదు అన్న ఆలోచనతో టీజీని రాసుకోవడం కానీ, జై హే జై హే తెలంగాణ గీతాన్ని పాడుకోవడం కానీ, ఈనాడు తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని అధికారికంగా రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని, అధికారిక కార్యక్రమంగా చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
భవిష్యత్తులో ఈ నమూనాను మార్చాలన్నా ఈ కార్యక్రమాన్ని ఎవరైనా అవమానించాలన్న ఆలోచన చేస్తే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మీరు ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ, అదేవిధంగా రాజకీయ పార్టీ పరంగా ఈనాడు పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకెళ్లాలని, శాసన మండలి సభ్యులుగా వారు ఈ అంశాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్లాలని, శ్రేణులను స్ఫూర్తిని నింపే విధంగా ముందుకు నడిపించాలని, ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తర్వాత ఇంకా మనకు క్రాకర్స్ కార్యక్రమం ఉన్నది, అదేవిధంగా డ్రోన్ కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ఆస్వాదించవలసిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలతో డ్రోన్ షో వెంటనే ఆరంభమవుతుంది. అందరూ కూర్చున్న చోటనే కళ్ళు మిరుమిట్లు కొలిపే డ్రోన్ షోని ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. కొన్ని క్షణాల్లోనే డ్రోన్ షో. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తొలి వార్షికోత్సవ సందర్భంగా ప్రభుత్వం సాధించిన ప్రగతిని సూక్ష్మంగా కళ్ళకు కట్టే అద్భుతమైన మిరుమిట్లు గొల్పే దృశ్యాలు మీరందరూ ఇప్పుడు వేదిక వైపు చూస్తున్నారు. ఒక్కసారి మీకు మీ రైట్ సైడ్ చూడండి, మీ కుడివైపు డ్రోన్స్ అద్భుతమైన ఆకృతులతో మిమ్మల్ని అలరిస్తాయి. ఇది ప్రజాపాలన ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం, తెలంగాణ నేల నిండా ప్రజాస్వామ్య మహోత్సవం. ఇది ప్రజాపాలన ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం, తెలంగాణ నేల నిండా ప్రజాస్వామ్య మహోత్సవం. ప్రధాన ఘట్టపు వేదిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం విజయోత్సవ దీపిక. తెలంగాణ గుండె గుడిలో కొలువుదీరిన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ మంత్రివర్యులు, శాసన మండలి చైర్మన్ గారు, శాసనసభ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మంత్రివర్గం, సలహాదారులు, ఎందరో పెద్దలు, అందరకు శుభాకాంక్షలు, నమస్సులు. ప్రజలందరి పక్షాన ఆనంద నినాదాలు. తెలంగాణ విజయోత్సవాల్లో ఆకర్షణీయ అంశం వాయు తరంగాల యవనికపై ఆకృతి దాల్చిన తెలంగాణ అభివృద్ధి సంక్షేమ ఫలాలు. నింగి నుండి దేవతలే కురిపిస్తున్న మెరుపుల ఆశాకిరణాలు, సామాన్య హృదయ సగర్వ కారణాలు. ప్రజాప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన, అదిగో చూడండి మీకు ఎడం వైపు, ఆకాశమంత ఎత్తుదిగిన ఆశా కిరణాలు తెలంగాణ ప్రజాపాలన అభివృద్ధి సంక్షేమ కారణాలు.
మేఘమంత ఎదిగిన మన తెలంగాణ రైతన్న, అన్నదాతకు అండగా మన రేవంతన్న. అన్నమాటపై నిలబడ్డ అసలైన ప్రజాప్రభుత్వం, ఆత్మవిశ్వాసం పెంచిన 2 లక్షల రుణమాఫీ, కొత్త ఉత్సాహం పంచిన బోనస్, రైతు సంక్షేమమే రాజ్య సంక్షేమం అన్నది తెలంగాణ. దేశంలోనే తొలి స్థానంలో నిలిచిన వరి మాగాణ. అదిగదిగో మహాలక్ష్మి. డిసెంబర్ 7న ప్రజాప్రభుత్వ శ్రీకారం, కొలువుదీరిన తొలి రోజే ఆడపడుతుల కల సాకారం. కదిలే చైతన్యానికి ఉచిత బస్సు ప్రతీక, మహిళా లోకానికి మహాలక్ష్మి ఒక కానుక. 500కే గ్యాస్ సిలిండర్, గలగల మోగే గాజుల ప్రతి బస్సు ఒక వండర్. మహాలక్ష్మి. కాంతులతో వెలుగుతున్న విద్యుత్తు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పేదరికపు చీకట్లను చేస్తున్నది చిత్తు చిత్తు. ప్రజాపాలన ప్రభుత్వ పథకం గృహజ్యోతి తల్లుల ఆశీస్సులతో వెలుగుతున్నది తెలంగాణపు ఖ్యాతి. రూప నమస్సులు అందిద్దాం ఆ తల్లికి. గట్టిగా చప్పట్లతో ఇందిరా మహిళా శక్తిని అభినందిద్దాం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇందిరమ్మ మహాశక్తి, ఆ తల్లి దీవెనలతో ఇందిర మహిళా శక్తి. చల్లని దీవెనలిచ్చే తెలంగాణ తల్లి, మన రాష్ట్రపు ప్రతి మహిళ చైతన్యకు కల్పవల్లి. ఇందిరా మహిళా శక్తి. అదిగో 1,00,000 కోట్ల సంక్షేమపు వడ్డీ లేని రుణాలు, మహిళా సంఘాలన్నిటి మహోన్నతికి కారణాలు.
కక్ష దాటిన ఆనందపు కొలువులు, కొత్తగా చలువలు కూర్చిన సంతృప్తుల నెలవులు, ఏళ్ల నాళ్ల కలదీర్చిన రేవంతు నాయకత్వం, వేనోళ్ల ప్రశంసలందు మన ప్రజా ప్రభుత్వం. వేగంగా దూసుకుపోతున్న యువతకు ప్రతీక కనిపిస్తోంది మన కళ్ల ముందు. 55,143 ఉద్యోగాల కల్పన, అద్భుతమైన స్కిల్ యూనివర్సిటీతో యువత ఆశయాల రక్షణ, జీవన నాణ్యత పెంచే నైపుణ్యపు శిక్షణ, యంగ్ ఇండియా సంస్థలతో తెలంగాణ వెలుగు, జీవన ఉపాధి కల్పన తోవలో ప్రత్యక్ష లబ్ధి కలుగు. యంగ్ ఇండియా. తెలంగాణ పల్లెల నుండి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రయోజనాలు అత్యద్భుతం. ప్రజాపాలన, ప్రభుత్వ ప్రాధాన్యం, ప్రయారిటీ, యువ వికాసం, తెలంగాణ యువతలో రెట్టింపగు విశ్వాసం. అందరికీ వైద్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ. అసెంబ్లీలో తొలి అడుగే మానవీయ నిర్ణయం, 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ అభయం. చార్మినారు కీర్తి శిఖరం మన చారిత్రక నగరం. ప్రపంచాన పోటీలో మనదే ప్రథమ స్థానం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి మనమే గమ్యస్థానం. హర్షధ్వానాలు. మనం తప్పట్లు కొట్టి అభినందనలు, పెద్దలు ఆశీస్సులు అందించే తరుణం. నీలి మేఘాలే తెరగా రూపుదిద్దుకుంటున్న ఒక అద్భుత చిత్రం చూడండి. రేవంత్ అంటే వేగం, రేవంత్ అంటే వేగం, నిరంతరం పని యాగం. అమ్మల ఆశీర్బలం, రైతన్నల ప్రేమ ఫలం, యువతకు ఆశా కిరణం, పటిష్ట ప్రగతి కారణం. గౌరవ మంత్రుల బృందం, ప్రజాస్వామ్య నిశాన, మన తెలంగాణ నిరంతరం అభివృద్ధికి ఖజానా. ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, మంత్రివర్యులకు, తెలంగాణ వికాసం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి విజయోత్సవ శుభాకాంక్షలు.
రైజింగ్ తెలంగాణ. అడుగులోన అడుగు వేసి ఒక్కటిగా కదులుదాం. చేతితో చేతిని కలిపి సమైక్యంగా మెదులుదాం. సంక్షేమ పథాన సాగి సంబురాలు పంచుదాం. మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం. మన తెలంగాణ కీర్తిని ప్రపంచాన పెంచుదాం. జేబులో పెట్టుకోండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పటిదాకా ఆ దృశ్యాలు చూస్తూ మైమర్చిపోయారు. ఒక్కసారి ఆ పటాకులు చప్పుడు ఎక్కువనా మీ చప్పట్లు ఎక్కువనా చూద్దాం. బాణాసంచా ఫైర్ వాక్స్. బాణాసంచ మిరుమిట్లు గొలిపే వెలుగుల తర్వాత సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఒక గీతం ఉంటుంది. నిర్వాహకుల పక్షాన వినతి. ప్లీజ్ పుట్ ఆఫ్ ద లైట్స్. దయచేసి లైట్స్ ఆఫ్ చేయవలసిందిగా కన్సర్న్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దలందరిలో కూడా పిల్లలు ఉంటారు అంటారు. పిల్లలు దేవుడు చల్లని వారు. అందరూ ఒకసారి పిల్లలుగా మారిపోండి. గట్టిగా చప్పట్లు కొట్టిన అంత అందంగా పటాకులు మోగుతుంటే మనం ఎట్లా కూర్చుంటాం? జోర్సే और प्यार से. అసంఖ్యాకమైన డ్రోన్లతో అద్భుతమైన దృశ్యం ఆవిష్కరించింది ఇందాక ఆ నీలి మేఘం. ఇప్పుడు బాణాసంచా.
ముచ్చటగా 3 చోట్ల మతాబుల వెలుగులు ఇక్కడ వేయించేసిన మనమే కాకుండా దూరంగా ఉన్నవాళ్ళు కూడా చూసేలాగా అటు నెక్లెస్ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర కూడా వెలుగులు విరజిమ్ముతూ ఉన్నాయి. कोई शक नहीं है कि कांग्रेस के बिना तेलंगाना का गठन कभी नहीं हो सकता. I think the ayes have it. The bill is passed. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. 60 ఏళ్ళు తెలంగాణ ప్రజలు ఎల్లనేసగోస కళ్ళ చూసినావు. కలత చెన్ని కరుణించి తెలంగాణ ఇచ్చినవమ్మ. ఇంటింటైల వెంపు సోనియమ్మ మా కంటి వెలుగై కొలువు ఉండవమ్మ. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. పదవులను ఏనాడు ఆశించలేదమ్మ. ప్రజల కొరకే నీవు పరితపించినవమ్మ. ప్రజల కొరకే నీవు పరితపించినవమ్మ. ఓటులో నీ సాటి ఎవరు లేరోయమ్మ. ఓదార్పునిచ్చేటి గుణము నీదోయమ్మ. ఓదార్పునిచ్చేటి గుణము నీదోయమ్మ. గాంధీజీ రాజీవుడి తోడు త్యాగాల బాటలో పయనమై వచ్చిన ఇంటింటైల వేల్పు సోనియమ్మ మా కంటి వెలుగై కొలువు ఉండవమ్మ. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. అమరుల త్యాగాల పోరాట ఫలితం అమ్మ నీవిచ్చావు తెలంగాణ రాష్ట్రం. నీవిచ్చావు తెలంగాణ రాష్ట్రం. హరి ఎందరెట్టొచ్చిన్ని కుట్రలే పన్నిన తెలంగాణ ఇచ్చిన నీ గుండె ధైర్యం. ఇచ్చిన నీ గుండె ధైర్యం. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ జనము బతుకుల్లోన బతుకమ్మవైనట్టి. అమ్మరో మాయమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లిదండమమ్మ. It has been my dream to see the Congress government in Telangana represent all sections of our society. Jai Telangana. మా ఆత్మగౌరవ ఆకాంక్ష నెరవేర్చి కోట్లాది ప్రజల మదినే గెలిచినావమ్మ. కోట్లాది ప్రజల మదినే గెలిచినావమ్మ.
తల్లి దండనమ్మా. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గలేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు విరసాదల ధైర్యం వీడు దుంగదొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గలేసి అడిగే మొదగాడు దాడులన్నీ జరిగిన గాని గడవలేదు రేవంతన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మొదగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతులన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మారేవంతన్న గన్నది మన తెలంగాణ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్ళాయి రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇరవైంది నాటి నుండి నేటి వరకు దిటుగా నిలదీస్తున్నాడు మేలుకోర తమ్మి ఇప్పుడైనా బాహుబలిలా ముందుకు వచ్చాడు ఇంద నిండా తమ్మున్నాడు కొండనైనా కొడుతాడు అడు ఎవ్వడు ఇడు ఎవరు అందరం రేవంతు వెంటే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిగ్గదేసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు విరసాదల ధైర్యం వీడు దుంగదొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ మరొకసారి అతిథులందరినీ మనం ఆత్మీయంగా
సాదరంగా ఆహ్వానించుకుంటూ దృశ్యాన్ని చూస్తున్నాం. పూర్ణ కుంభంతో మంగళధ్వానాలతో వేద పండితులు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని ఇతర పెద్దల్ని స్వాగతించారు. ఇక్కడ జరిగే భూమి పూజలోని సంస్థలు మనకు తెలుసు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి, గౌరవనీయులైన స్పీకర్ గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు ఇరువురు, గౌరవనీయులైన సలహాదారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఇంకా ఇతర పెద్దలు, యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అందరికీ కుల మత వర్ణ వర్గాలు ప్రాంతాలకు అతీతంగా అవసరమైంది జ్ఞానం.